మొన్న ఇరాన్ యుద్ధం సంబంధించి చాలా రకాల మన దగ్గర ఉంటూ భారతీయుల మీద విషం కక్కే వాళ్ళు ఉన్నారు. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత వైద్య వృత్తిలో ఉండే ఒక మహిళ కూడా మనందరికీ విషం పెట్టి చంపాలని ప్రయత్నించిందంటే ఇంకా చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని ఇటువంటి దందాలో ఉన్న వాళ్ళని క్షమించాలా లేదా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఎందుకు ఈ మాటలు మాట్లాడవలసి వస్తుందంటే దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం. జిహాద్ కోసం అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ ఏర్పాటు చేసిన విజయవాడ వాసి రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ దానిష్లతో కలిసి కార్యకలాపాలు, అల్ ఖైదా, ఐసిఎస్లతో సంప్రదింపులు, దేశవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరణ. ఇంకా చూడండి, షరీఫ్, సోహైల్ బేగ్, డానిష్. యువతలో ఉగ్రవాద భావజాలను పెంపొందించడం, వారిని జిహాద్ కోసం సన్నద్ధం చేయటమే లక్ష్యంగా విజయవాడకు చెందిన యువకులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మిర్జా సోహైల్ బేగు, మహమ్మద్ దానిష్లు కలిసి అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరిట ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారని కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం సిఐ సెల్ తేల్చింది. వీరు నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటెంట్ ఐక్యూఐఎస్, ఐసిఎస్తో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించింది. అంటే మన ఇంటెలిజెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎవరెవరికి మెయిల్స్ చేస్తున్నారు, ఎవరెవరి నుంచి ఏ వస్తున్నాయనే దాని మీద పూర్తి నిఘా పెట్టడం వల్ల ఇటువంటి వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. మీకు హైదరాబాద్లో కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఎవరెవరైతే యువత ఈ ఐసిఎస్కి సంబంధించి కానీ లేదా ఇండియన్ ఆల్ ఖైదా ఇండియన్కి సంబంధించి కానీ వీటిపైన మొగ్గు చూపుతూ మెయిల్స్ పెట్టే వాళ్ళని గమనిస్తూ వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ చేస్తోంది హైదరాబాద్ పోలీస్. చేస్తున్నారు ఇది. అది పూర్తి స్థాయిలో వెలుగులోకి రావటం లేదు. వస్తే కొంతమంది ఇంకా మధ్య సమాజంలో అన్ని మతాల వారు ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య ఒక రకమైన ద్వేష అసూయాలు పెరిగి వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అవుతాయని భయంతోనే ఇవి బయటికి తీసుకురావట్లేదు. కానీ ఎక్కడికక్కడ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి రీహాబిలేషన్ సెంటర్స్ కూడా పంపిస్తున్నారు పోలీస్ వ్యవస్థ. ఇక్కడ హైదరాబాద్ కానీ అక్కడ ఆంధ్ర పోలీస్ కానీ. సో ఆంధ్ర పోలీసు వ్యవహారంకి వస్తే ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా యువకులే, అమాయకమైన ఫేసులతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా భారత్పై యుద్ధానికి ప్రతిఘటించే విధంగా తయారవుతున్నారు. ఇటువంటి భావజాలను మరికొంతమందిని వాళ్ళ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఏదైతే పెహల్గాం దాడి ఘటనలో వాళ్ళు నువ్వు హిందువా ముస్లిమా అడిగి మరీ చంపారో, అక్కడ వాళ్ళు మట్టి కరిపించేసినా వాళ్ళు మన సైనికులు వాళ్ళకి చంపేసినా కూడా ఆ భావజాలం అయితే ఇంజెక్ట్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మనలో మనం కొట్టుకు చావాలి, మన మధ్యలో మన సొసైటీలో ఉండే వాళ్ళు కొట్టుకు చావాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ క్రియేట్ చేసి వెళ్తున్నారు వాళ్ళు. మనని దెబ్బ కొట్టలేక, మనతో యుద్ధంలో గెలవలేక దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే ఈ జిహాద్కి సంబంధించిన నెట్వర్క్. ఇక్కడ చూడండి, అలాగే విదేశాల్లోని హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు భారత్పై యుద్ధం గజ్వా ఏ హింద్ కోసం వీరు పనిచేస్తున్నట్టు నిర్ధారించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ విస్తరించినట్టు తేల్చింది. వీరు ముగ్గురు ఉగ్రవాద శిక్షణ పొందడానికి నెల రోజుల్లోగా పాకిస్తాన్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు గుర్తించింది. విజయవాడలోని వేరువేరు ప్రాంతాల్లో వీరి ముగ్గురిని సోమవారం అదుపులోకి తీసుకుంది. సిఎస్ఎల్ దర్యాప్తులో గుర్తించిన అంశాలు ఇవి. విద్వేషపూరిత ప్రసంగాలు చూసి ఇక్కడ చూడండి, విజయవాడలో ఓలా, ర్యాపిడో బైక్ డ్రైవర్గా పనిచేసుకున్న మహమ్మద్ రహమతుల్లా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలు, వీడియోలు చూస్తూ ఉగ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉగ్రవాద సంస్థల సామాజిక మాధ్యమ ఖాతాల్ని అనుసరించడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల వీడియోలు పోస్ట్ చేసేవాడు. లేజర్ మార్కింగ్ పనిచేసే భవానీపురానికి చెందిన మహమ్మద్ డానిష్, బిర్యానీ పాయింట్లో పనిచేసే మహంతిపురానికి చెందిన మిర్జా సోహైల్ బేగ్లతో కలిసి జిహాద్ కార్యకలాపాన్ని విస్తృతం చేశాడు. విదేశీ హ్యాండ్లర్లైన అల్ హకీం, షుకూర్తో రహమతుల్లా సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకున్నాడు. అంటే ఇదంతా కూడా ఎటుపోతుంది అసలు? మొన్న రీసెంట్గా కేరళ పోలీసు కూడా ఒక మారుమూల నిర్జన ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారంట. చూడండి, చాప కిందల నీరులా విస్తరిస్తుంది. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఇలా దొరికిపోవడం వల్ల కూడా వాళ్ళకి ఒక టార్గెట్ రీచ్ అయినట్టు. దొరికిపోవడం వల్ల మనం ప్రతి ఒక్కరిని కూడా ఇంకా అనుమానిస్తాం కదా, అదే వీళ్ళకి కావాలి. అనుమానించి మనలో మనం కొట్టుకు చావాలి. ఆ కాన్సెప్ట్లో ఇక్కడ సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. వీళ్ళు వెర్రి మొహాలు వేసుకొని వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు. వీళ్ళు పైసలు ఇచ్చి చూపి, అంటే ప్రాణాల మీదకి వచ్చేది కూడా 10,000, 5,000 వాళ్ళ పాకెట్ మనీసి ఇవ్వజూపి మన సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం, వైరస్ కన్నా ప్రమాదం.
బయోవార్ కన్నా ఇది చాలా ప్రమాదకరంగా మారే పరిస్థితి వస్తుంది. విద్వేషపూరితమైన ప్రసంగాలు చేయడం, సోషల్ మీడియా వేదికలో నోటుకొచ్చినట్టు మాట్లాడటం, తర్వాత ఐసీఎస్తో సంబంధం ఉన్న బెనెక్స్ కామ్ గ్రూప్ నుంచి చెందిన అజ్మానుల్లా ఖాన్ బీహార్కి చెందినవాడు, లక్కీ అహ్మద్ ఢిల్లీకి చెందినవాడు, మీర్ అసిఫ్ అలీ పశ్చిమ బెంగాల్కి చెందినవాడు, జీషాన్ రాజస్థాన్కి చెందినవాడు, అబ్దుల్ సలాం కర్ణాటకకు, షారుఖ్ ఖాన్ షియాజ్ ఉర్ రెహమాన్ మహారాష్ట్రకు సహా పలువురితో సంబంధాలు పెట్టుకున్నాడు. వారి ఆదేశాల మేరకు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేవారు. చూడండి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కడు ఉన్నాడు. వీళ్ళందరి పని ఇదే. మళ్ళీగా వాళ్ళు అక్కడి నుంచి వేసే చిల్లర కోసం ఈ తాపత్రయ పనులు, దేశం విచ్ఛిన్నం కోసం. ఇప్పుడు ఇరాన్ యుద్ధంతో భారత్ సంబంధం లేదు, ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్ సంబంధం లేదు. అలాగే ఇక్కడ గల్ఫ్ దేశాలతో ప్రధాని మాది బాబు యుద్ధం ఆపండి, ఎందుకు అందరికీ ఇబ్బంది అంటున్నారు, శాంతే కోరుకుంటున్నారు. అక్కడ ఇజ్రాయెల్కి కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చేతకానితనంతో, వీళ్ళు పౌరుషం ఉంటే అమెరికాకు వెళ్ళి చేయండి, ఇజ్రాయెల్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళలేరు. వెళ్తే పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో వెళ్తారు, మళ్ళీ ఇక్కడికే వస్తారు, గతి లేక బతకలేక. సో మన వాళ్ళు ఎంత పవర్ఫుల్గా ఉండడం వల్ల ఇది సెక్యూర్గా కాపాడుకోగలుగుతున్నారు. కానీ లేకపోతే ఏంటి పరిస్థితి? ఒకసారి అందరినీ ఆలోచింపజేసే అంశం. దయచేసి యువత ఇటువంటి వాటి వైపు మీ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకండి, ఇటువంటి వాటి వైపు అట్రాక్ట్ అవ్వకండి ప్లీజ్. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు సఫర్ అవుతారు. వాళ్ళందరినీ కింద నుంచి మీద ఒక తేడాగా చూసే పరిస్థితులు వస్తాయి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.